హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వీరైతే ఇప్పటికే లోన్లు అయితే 0 వడ్డీ పథకం ద్వారా అయితే పొందొచ్చండి. డ్వాక్రా మహిళలు ఒక గ్రూపుకు సంబంధించి 10 మంది సభ్యులు అయితే ఉంటారండి. ఈ 10 మంది సభ్యులు కూడా ఒక బ్యాంకు నుంచి 10 లక్షల దాకా కూడా లోన్ అయితే పొందొచ్చు. ఈ యొక్క 10 లక్షలు కూడా వీరైతే తీసుకున్న తర్వాత వీరు అసలు కడితే చాలండి. దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ట అవసరం లేదండి. ప్రభుత్వమే ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం ఎంతైతే ఈ యొక్క 10 లక్షల పైన బ్యాంకులు వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా కడుతుందండి. అది కూడా 0 వడ్డీ పథకం ద్వారా అయితే కడుతుంది. కాబట్టి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో 10 మంది సభ్యులు కూడా బ్యాంకుల నుంచి 10 లక్షలు తీసుకున్న తర్వాత డివైడ్ చేసుకుంటే మనిషికి ₹1,00,000 చొప్పున అయితే అవుతుందండి. ఈ యొక్క ₹1,00,000 కూడా ఈ రకంగా ఏంటంటే అసలు కట్టేస్తారు. ఈ ₹1,00,000 పైన ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం కడుతుంది. ఈ రకంగా డ్వాక్రా మహిళలకి ఫస్ట్ గుండా లోన్స్ అయితే డ్వాక్రా మహిళలందరికీ కూడా 10 లక్షల లోన్ అయితే బ్యాంకుల నుంచి అయితే వారి యొక్క ఏ బ్యాంకుల్లో వారి లోన్స్ ఉంటాయో, అంటే ఏ బ్యాంకులో వారి యొక్క గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్ ద్వారా ఈ బ్యాంకుల నుంచి అయితే లోన్లు అయితే పొందే అవకాశం అయితే ఉందండి. ఇక సెకండరీగా చూసుకుంటే కనుక ఎస్పెషలీ డ్వాక్రా మహిళలకే పలు రకాలుగా లోన్స్ ప్రొవైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంకులకి అయితే సూచిస్తుందండి. అప్పుడు బ్యాంకులు అయితే ముందుకు వచ్చినాయండి. బ్యాంకులు ముందుకు వచ్చి వారందరికీ కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. ఇక సబ్సిడీ అమౌంట్స్ ఏమైనా ఉంటే, సబ్సిడీ లోన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే, సబ్సిడీ లింక్డ్ లోన్స్ అవి కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ బ్యాంకులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి. అప్పుడు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ రకంగా కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రధానంగా చూసుకుంటే కనుక స్త్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇంతకుముందు అయితే చాలా తక్కువ అయితే ఇచ్చేవారండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువ అయితే ఇస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళకి కావచ్చు, చదువులకు కావచ్చు, వీటికి లోన్స్ అయితే వారికి 5% ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తున్నారండి. కొన్ని సిచ్యువేషన్లో 50% సబ్సిడీ లింక్డ్ లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ₹1,00,000 తీసుకుంటే కనుక ₹1,00,000 ప్రభుత్వం సబ్సిడీ కడుతుందండి. మీరు ₹1,00,000 తీసుకుంటే కనుక ఇందులో 50,000 అంటే సగం అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కడుతుంది, సగం అనేది మీరు కడితే సరిపోద్దండి. ఈ రకంగా ₹1,00,000 తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లింక్డ్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి శ్రీనిధి పథకం ద్వారా. లేదు అంటే కనుక మీరు ₹1,00,000 తీసుకుంటే కనుక ₹1,00,000 పైన కూడా ఇక్కడ 5% ఇంట్రెస్ట్ రేట్ వేసి కేవలం మీకైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా అందరికీ కూడా ఒక సబ్సిడీ లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకుంటే వెసులుబాటు అయితే తీసుకొచ్చిందండి. ఆల్రెడీ తీసుకోమని కూడా ప్రోత్సాహాలు అయితే ఇస్తుందండి. అదేవిధంగా ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు వారు ఏమైనా వ్యాపారాలు చేసుకున్నా, ఇట్లాగా ఏదన్నా అభివృద్ధి చెందామని ఏదైనా యూనిట్స్ ఏమైనా కొనుక్కోవాలనుకున్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసినా కూడా వారికైతే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ లోన్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చి అయితే ఉన్నారండి. అక్కడ మీకు ఏమైనా వెహికల్ కొనుక్కుంటే కనుక సబ్సిడీ అమౌంట్ అయితే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల వెహికల్ కొనుక్కున్నారనుకోండి, ₹1,00,000 అనేది ప్రభుత్వం ఇక్కడ మనకి సబ్సిడీ అయితే ఇస్తుందండి. అదేవిధంగా 5 lakhs సంబంధించి ఏదైనా మీరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, దానికి సంబంధించి కూడా సబ్సిడీ అమౌంట్ అనేది అక్కడ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ కొనుక్కునేటప్పుడు అయితే మీకైతే ఇస్తూ ఉంటుందండి. ఈ రకంగా బీసీ కార్పొరేషన్ లోన్స్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్స్, ఇక ఓసీ కార్పొరేషన్ లోన్స్, ఇట్లాగా ఇవన్నీ కూడా కార్పొరేషన్ లోన్స్ అయితే తీసుకొచ్చిందండి. ఇదివరకు అయితే మనకి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి మనకి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ రుణమాఫీలు అయితే చేసి ఉందండి. ఇట్లాంటి లోన్స్ అయితే లేవు. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇలాంటి లోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చిందండి. ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో విరివిరిగా లోన్స్ తీసుకుంటే వెసులుబాటు అయితే వీరికైతే తీసుకురావడం జరిగిందండి. దీంతో పాటు ఇల్లులు కట్టుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గతంలో చూసుకుంటే కనుక వాళ్ళు ఇల్లులు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకుని ఉన్నారండి. ఆ లోన్స్కి సంబంధించి ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇక ఇంక్రీజ్ అయితే చేశారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఓసీలకు సంబంధించి ఇక్కడ 50,000 నుంచి ₹1,00,000 దాకా కూడా వీరికి సంబంధించి వీరి యొక్క కేటగిరీ బట్టి అయితే వీరికైతే ఎక్స్ట్రాగా డబ్బులు అయితే అమౌంట్ అయితే ఇస్తున్నారండి ఇల్లు కట్టుకునే వారికి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇక్కడ డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక 0 వడ్డీ పథకం ద్వారా కూడా ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుందండి. అది ఏ విధంగా వేస్తుందంటే ఒక విడతలో కానీ 2 విడతల్లో కానీ ఒకేసారి మీ యొక్క డ్వాక్రా అకౌంట్స్ అయితే ఉంటాయో ఆ అకౌంట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుందండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ మీరు వెళ్ళి బ్యాంకులకి అయితే కట్టేసుకుంటే చాలు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ
ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక సబ్సిడీ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ ఒకేసారి అయితే జమ చేస్తుందండి. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఏదైతే బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయో ఆ యొక్క స్కీమ్స్ నుంచి అయితే తీసి ఒక ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేద్దండి డ్వాక్రా మహిళకి. ఎందుకంటే పర్టికులర్గా దీనికైతే డబ్బులు కేటాయించాల్సిన అవసరం అయితే లేదండి. ఆల్రెడీ అమౌంట్ అనేది కేటాయించారు కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఆ యొక్క అమౌంట్ ఇక్కడ మేనేజ్ చేసి అయితే డైరెక్ట్ డ్వాక్రా మహిళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క 0 వడ్డీ పథకం ఏదైతే ఉందో ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ రకంగా అయితే శుభవార్త చెప్పే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉందండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో వారి లోన్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సమయం కూడా దగ్గర అయితే పడిందండి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి దీనికి ముహూర్తం అయితే పెట్టబోతున్నారండి. అందుకే మహిళలు డ్వాక్రా మహిళలందరికీ కూడా సబ్సిడీ అమౌంట్స్కి సంబంధించి ఇట్లాంటి లోన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో 1,02,000 మందికి అయితే ఉచిత కుట్టు మిషన్లను కూడా పంపిణీ అయితే చేస్తున్నారండి. వీరికైతే కనుక 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఏజ్ ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ కూడా మిషన్ కుట్టుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీరికి సంబంధించి ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో అదేవిధంగా అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఓసీల్లో కాపులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ అండి. అంటే బిలో మనకి 1,00,000 కన్నా తక్కువ ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో ఉపాధి ఎవరికైతే ఉండదో అలాంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. వారికైతే ఫ్రీగా కూడా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ట్రైనింగ్ అనేది 45 రోజులు 65 రోజులు 90 రోజులు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లు అయితే పెడతారండి. పెట్టి వారికి ఉచిత కుట్టు మిషన్లు కూడా లాస్ట్లో ఎండింగ్లో అయితే వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఎవరైతే బీసీలు అదేవిధంగా ఓసీలు అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఇక కాపులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అయితే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే పొందొచ్చండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఇక ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా 2025 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి.